శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఆ పరాశక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో శంకరాచార్యుల వారు మనకి సౌందర్యలహరిలో వివరించి చెప్పారు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ స్వరూపం అనేది. ఎలా అంటే మూక పంచశతిలోని స్తుతి శతకంలో కామాక్షిదేవి దేహవర్ణం నలుపుతో కలిపినటువంటి నీలిరంగు అని చెప్పబడింది. అదే గ్రంథంలోని ఆర్యాశతకం అమ్మవారి దేహకాంతి కుంకుమ ఛాయ అని చెప్పింది. ఆచార్యపాదుల వారు సౌందర్యలహరిలో అంబిక బాలాతపరుచి అని అరుణగా వర్ణించారు. అయితే అమ్మవారి దేహఛాయను గురించి ఈ వైవిధ్యం ఎందుకు, అంటే ఈ తేడా ఎందుకు అంటే, దేవి మంత్రశాస్త్ర ప్రకారం కామేశ్వరుడు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, శివులకు పైగా నిష్క్రియుడుగాను నిస్సంగిగాను ఉంటున్నాడు. పరాశక్తి అయిన కామేశ్వరుని వామభాగంలో ఎరుపు రంగుతో ఉంటుంది. పార్వతి నలుపు, పరాశక్తి ఎరుపు. మూక పంచశతి ఈ రెంటినీ కలిపి పరాశక్తి వర్ణాలను శ్యామ, అరుణ వర్ణాలు అని చెప్పింది. అంటే నలుపు, ఎరుపు. అయితే ఈ కామేశ్వరుని రంగు స్ఫాటిక శిలావర్ణం. అంటే స్ఫటికం నీళ్లలో మునిగి ఉన్నప్పుడు అది ఉంది అని కూడా తెలియదు. అందువల్ల దీనికి అర్థం ఏంటి? ఆయనకు రూపమున్నా రూపం లేనివాడుగా భావించబడుతున్నాడు అని. విష్ణువు, పార్వతి నలుపు కలిసినటువంటి నీలవర్ణంతో, అంటే నీలంగా ఉంటారు వాళ్ళిద్దరూ. అలాగే శివుడు, సరస్వతి తెల్లని వాళ్ళు. బ్రహ్మ, లక్ష్మి బంగారు పసిమి వర్ణము కలిగినటువంటి వాళ్ళు. పగటికి ఏ వర్ణం లేకపోయినా పగలు మనకి ఏ రంగు కనిపించదు. అదే రాత్రి అనేటప్పటికీ నలుపు, ఎక్కడ చూసినా చీకటి నల్లగా ఉంటుంది. పగలకి ఏ వర్ణం ఉండదు. లేకపోయినా కూడా అందులో అన్ని వర్ణాలు కలిసి ఉంటాయి. ఇందులో ఏ ఒక్క రంగునైనా కూడా మనం వేరు చేశామంటే తక్కిన రంగులు మనకి తెలుస్తాయి. ఈ రంగులో ఎరుపు సౌమ్యమైనది. ఛాయాగ్రాహక చిత్రాల్లో, అంటే మనకి ఫోటోల్లో నెగిటివ్స్ తయారు చేయడానికి ఈ ఎరుపు డాల్ని ఉపయోగిస్తారు. అరుణారుణ అయిన పరాశక్తి ప్రభావంలో వర్ణరహితుడైన సదాశివుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఆవిర్భవించి సరస్వతి, లక్ష్మి, పార్వతులతో సపత్నీకుడై జగద్వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాడు. జాగృత్, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలను సృష్టి, స్థితి, లయాలు ఉన్నట్లే ఈ 3 మూర్తులు ఉన్నారు. జాగృత్ స్వప్నములు సుఖ దుఃఖ మిశ్రమాలు. సుషుప్తిలో ప్రాపంచిక దుఃఖం లేదు. సుషుప్త వ్యవస్థకు పైది, దానిపైన ఉన్నటువంటిది తురీయ స్థితి, అది పరమానంద భూమి. పుణ్యపాపముల నుండి జన్మ మృత్యు చక్రం నుండి జీవులకు ప్రళయము విరామిస్తూ ఉంటుంది. అంటే జన్మ మృత్యు చక్రాల నుంచి ఈ జీవులకు ఈ ప్రళయం ఏం చేస్తూ ఉంటుంది? విరామం ఇస్తూ ఉంటుంది. అంటే కొంచెం సేపు తనలో కలిపేసుకుని మళ్ళీ కొంతకాలం తర్వాత సృష్టిని ప్రారంభిస్తూ ఉంటుంది. శివుడు సంహారకుడైన జీవులకు కావలసినటువంటి విశ్రాంతిని కూడా ఇస్తున్నాడు. సౌందర్యలహరిలో భగవత్పాదుల వారు పరాశక్తి తన యొక్క కనురెప్పలు మూసి తెరిచేటంతలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ కార్యాలను చేస్తున్నారు అని చెప్పి చమత్కరించారు. ఆమె సమక్షంలో ఈ కార్యాలు పరంపరంగా సాగిపోతున్నాయి అని అన్నమాట. అదే ఎలాగా మనకి సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో చెప్తారు. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః అన్నారు. అంటే ఒకే పరమాత్మ వివిధ రూపాలతో కరుణామూర్తి తన దయాధారను మనపై పంపుతున్నాడని,
దానివల్ల మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే ఆయన అనుగ్రహిస్తున్నారు. మనం మంత్రజపం చేస్తున్నాం. ఆ చేయడం వల్ల ఏమవుతుంది? అవి శబ్ద తరంగాలను ఉత్పన్నం చేస్తున్నాయి. ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారుతున్నాయి. మనం కనుక వదలకుండా అవిరామంగా మనకు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేస్తూ వచ్చామనుకోండి, అలా చేస్తే కనుక ఆ పరాశక్తి అనుగ్రహం మనకి తప్పకుండా సిద్ధిస్తుంది. చంద్రమండలాంతర్గతంగా ఆమెను ధ్యానిస్తే ఆ పరదేవత కాంతిని శాంతిని ఇస్తుంది, తాపత్రయాలను పోగొడుతుంది. ఆమె తన అమృత కిరణాలను మనపై ప్రసరింపచేస్తుంది. మనం ఆరాధించే ఆ పరదేవత పౌర్ణమి అమావాస్య నాడు ఆకాశంలో చూసే చంద్రుడు మన జీవితంతో సంబంధం కలిగినటువంటి వాళ్ళే. అందుచేత అంటే మనం ఆరాధించే ఆ పరదేవత పౌర్ణమాస్య నాడు ఆకాశంలో చూసే చంద్రుడు మన జీవితంలో సంబంధం కలిగినటువంటి వాళ్ళే. ఎలా అంటారా? ఎలా అంటే మనం మన ఇష్టదేవతను ఉద్దేశించి మంత్రోపదేశం పొంది ఆ మంత్రజపం కనుక అవిరామంగా చేస్తూ వచ్చామనుకోండి, అలా వచ్చినట్లయితే ఆ మంత్రదేవత మనలను ఆవహించి కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా వదిలిపెట్టదట. అందుకని నిరంతరం మంత్రజపం చేయాలి. మనం ఆ దేవత ధ్యానంలోనే ఉండిపోగలం. ఇది మనకి మహర్షులు ఉపదేశించినటువంటి మార్గం. ఆ మార్గాన్నే శ్రేయోభిలాషులమైనటువంటి మనము అనుసరించాలి. అలా కనుక నిరంతర జపం చేసినట్లయితే ఆ తల్లి మన నరాన మన అవయవాల్లో కూడా ఆ తల్లి నిండిపోయి ఉంటుందట. అందుకనే మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఆయన అంత్యక్రియలప్పుడు కూడా ఆయన చితి మంటల్లో నుంచి అమ్మవారి పరదేవత పైకి వచ్చింది అని చెప్పి మనకి పేపర్లోనూ చదివాము, ఎన్నో కథల్లో కూడా ఆ విషయాన్ని మనం చదివి ఉన్నాం కదా. అలాగ నిరంతరం జపం చేస్తే మనలో ఆ దేవత ఉంటుంది అన్నమాట. అది వదిలిపెట్టకుండా చెయ్యాలి అని మన మహర్షులు అనుసరించి మనకి చూపించారు. శంకరాచార్యుల వారు చూపించారు. ఎంతోమంది పెద్దలు, గురువులు, ఋషులు ఎంతోమంది చెప్పారు. ఆ మార్గాన్ని మనమందరం అనుసరించినట్లయితే ఆ అమ్మ అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది అని చెప్పి తెలియచేస్తున్నారు. కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ విధంగా మంత్రజపం చేసిన ప్రతి వారికి కూడా ఆ అమ్మ వారిలో నిండి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.